రాజులకు రాజును సర్వాధికారియునైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుండి 9 వచనములు. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడుకోర్చున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఈ కోనేటిలో నీటిని దేవదూత కదిలించే సమయంలో ఎవరైతే ముందుగా ఆ నీటిలోనికి దిగుతారో వారు ఎట్లాంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ స్వస్థ పొందుతారు. అక్కడ ఒక వ్యక్తి బహుశా పక్షవాతమై ఉండవచ్చు. ఆ వ్యక్తి 38 సంవత్సరం నుండి ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. అట్లాంటి అవకాశం అతనికి రాలేదు. అయితే ప్రభు అతనిని ప్రేమించి తను అడగకపోయినా ప్రభువే అతన్ని స్వస్థపరిచిన సందర్భం ఇది. 38 సంవత్సరముల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ. ఇతడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవరూ లేరు అని అంటున్నాడు. అంటే తనకు తానుగా దానిలోనికి దిగలేనటువంటి పరిస్థితి. 38 సంవత్సరముల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ. ఏదో ఒకరోజు తప్పగా బాగుపడతాననే నిరీక్షణ కలిగి ఉన్నాడో, లేకపోతే అక్కడికి వచ్చేవారు ఏవో పైసలు వేస్తుంటే ఇక్కడే బాగుందని ఉండిపోయాడో తెలియదు. కానీ సుమారుగా తన జీవిత కాలం అంతా ఆ మంటపంలోనే పడిగాపులు కాస్తున్నాడు. ఇక అదే అతనికి స్థిర నివాసం అయిపోయింది. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ఒకప్పుడు మన జీవితాలు కూడా అంతే. సుదీర్ఘ పాపము చేత బంధింపబడి విడిపించేవారు లేక మృత్యు కోరల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ప్రభువు మనస్థితిని చూచేవాడు. పడి ఉన్నటువంటి అతన్ని చూచిన దేవుడు మనస్థితిని కూడా ఆయన చూచాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. కీర్తనలు 139:16 వచనం. అరణ్యములో హాగర్ యొక్క శ్రమను చూచి ప్రత్యక్షతనిచ్చి వాగ్దానమిచ్చి బలపరిచిన దేవునికి ఆమె పెట్టిన పేరు చూచుచున్న దేవుడు. అవును, మంటపంలో సుదీర్ఘ కాలం ఆ వ్యక్తి యొక్క శ్రమను చూచాడు. నేటి దినాన్ని కూడా ఆయన మన పరిస్థితిని చూస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము మార్పు లేనటువంటి మన ప్రభువు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి సంవత్సరాలు 33.5. అయితే ఇతని యొక్క వ్యాధి యొక్క వయసు 38 సంవత్సరాలు. అంటే ప్రభు వయసు కంటే ఇతని వ్యాధి వయసు ఎక్కువే. అయినప్పటికీ అతడు 38 సంవత్సరం నుండి అక్కడ పడి ఉన్నట్లు అతడు చెప్పకముందే ప్రభువు ఎరిగి ఉన్నవాడు. దీనిని బట్టి ఆయన దైవత్వాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినవాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. 38 సంవత్సరములుగా ఆ స్థితిని చూచినటువంటి ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి ఆయనే అడిగి ఉచితంగా సంపూర్ణమైన స్వస్థను ప్రసాదించారు. ప్రియా స్నేహితుడా, మన విషయములో కూడా అదే జరిగింది. నశించిపోతున్న మనలను రక్షించడానికి ఆయనే మనలను వెతుక్కుంటూ వచ్చారు. ఆయన ప్రేమ అద్వితీయమైనటువంటి ప్రేమ. తన ప్రాణమునే మన కొరకు ప్రాణముగా పెట్టి పాపపు బంధకముల నుండి విమోచించి ఉచితమైన సంపూర్ణమైన స్వస్థతను అనగా విమోచనను, రక్షణను ఆయన మనకు అనుగ్రహించారు. ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ నీవు నిర్లక్ష్యము చేయొద్దు. ఆయన కృప ఉగ్రతగా మారితే అది ఊహలకే భయంకరం. ఆయన పాదాల చెంత మనము మోకరిద్దాం. ఆయన ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నువ్వు చూచేటటువంటి దేవుడు, మా శ్రమల్లో మమ్మల్ని నువ్వు వదిలేటటువంటి దేవుడు కాదు ప్రభువా. మీరు మమ్మల్ని చూచి మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విడుదల చేయడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడవు నాయనా, నీకు స్తోత్రములు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి యొక్క హృదయాలు నీకు అంకితము చేయలాగిన వారిని మీరు ఆయుత్తపరచండి. యేసయ్యా నీకు స్తోత్రములు. అదేవిధంగా బలహీనులను బలపరచండి. అనారోగ్యముతో బాధపడుచుండి బిడ్డలకు కావలసినటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు. కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను ప్రభువా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డలకు, గర్భఫలము లేక బాధపడుచున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా తండ్రి, దూరదేశంలో నుండి వాక్యం ఉంటున్నటువంటి నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృప, నీ సహాయమును వారికి మీరు సమృద్ధిగా మీరు దయచేయండి నాయన. ఈ దినమంతా నీ కృపను మాకు దయచేసి బలపరిచి నీ సన్నిధిని మీరు మాతో ఉంచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.